శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, సకృన్నత్వానత్వా అంటారు. సకృన్నత్వానత్వా అంటే పరమభక్తి తత్పరులైనటువంటి వారు ఒక్కసారి నమస్కరిస్తే అనుగ్రహించేస్తారు. ఒకప్పుడు బ్రహ్మాండమైన యజ్ఞం చేశారు దక్షిణ దేశంలో, పూర్ణాహుతి. ఇంకా కొద్దిసేపట్లో పూర్ణాహుతి అవ్వాలి. పూర్ణాహుతి మాట దేవుడెరుగు, యజ్ఞశాల కూడా నిలబడేటట్లేదు, అంత మబ్బేసింది, విపరీతమైన మబ్బు. మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శరీరంతో ఉన్నారు. అప్పుడు లోపల పర్ణశాలలో ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా ఏది నిలబడేటట్లేదు, గాలి వచ్చేసేటట్టుంది, పూర్ణాహుతి కూడా అవదు, యాగం ధ్వంసం అయిపోయేట్టుంది అన్నారు. ఆయన బయటికి వచ్చి సత్యదండం ఎత్తి సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఆయన కాషాయ వస్త్రంలో దారం ఒకటి తీసి విసిరారు. ఇలా విసిరి నమస్కారం చేశారు. అంతే, పూర్ణాహుతి అంతా అయిపోయే వరకు చుక్క పడలేదు, గాలి వేయలేదు, అయిపోయింది. అందుకే మీరు బాగా గమనించండి, శరత్కాలం వచ్చిందనుకోండి, మా చిన్నతనంలో అందరినీ పిలిచి ఒరే తెల్లమబ్బుకి నమస్కారం పెట్టండి రానివారు. మాకు చిన్నతనంలో తెలిసేది కాదు, ఎందుకు ఈ తెల్లమబ్బుకి నమస్కారం పెట్టమంటారు. నల్లమబ్బు రూపంలో ఆయనే మహోపకారం చేస్తాడు. ఉత్తరాయణం అంతా నీరు లాక్కుంటాడు, దక్షిణాయన ప్రారంభం నుంచి కురిపిస్తాడు. కర్కాటక రాశిలోకి వెళ్ళాడు అనుకోండి, ఇంకా వర్ష ఋతువు వచ్చేస్తుంది శ్రావణ భాద్రపదాల నుంచి, ఇంకక్కడి నుంచి వర్షం పడుతుంది. వర్షం పడలేదనుకోండి లోకం నిలబడదు. ఆ వర్షం పడాలి అంటే ఈ 5 వ్యూహముల చేత, చందనము, యాహ్యము, కోతనము, భృగణము, అమృతము అనబడేటటువంటి 5 విభాగములు చేసి, ఈ 5 విభాగములుగా 400 కిరణములను ఆకాశం వైపుకి తిప్పి మేఘమండలాన్ని పంపించి వర్షం కురిపిస్తాడు. వర్షం కురిపిస్తే మనం మరిచిపోతాం, రాత్రి ఇంట్లో పడుకుంటాం, బ్రహ్మాండమైన వాన పడుతుంది. పొద్దున్న లేచి అబ్బా పెద్ద బ్రహ్మాండమైన వాన పడిందో, చల్లబడిపోయింది రోడ్లన్నీ, ఎన్ని నీళ్ళు, అమ్మయ్య పోన్లే, ఊరికి దాహం తీరింది, అమ్మయ్య వాన పడింది, ఎంత పెద్ద వాన అంటాం. అంతేకాని మహానుభావుడు సూర్యుడు కురిపించిన వాడు, ఆయన మేఘమండలానికి అధిపతిని నమస్కారం చెయ్యం మనం. గుర్తు పెట్టుకుని నమస్కారం చేసేది ఎవరో తెలుసా? 3 జాతుల కప్పలున్నాయి. నీ చెప్పట్ల ఈ మాట వేదం చెప్పింది. వాటికి ఖణ్వక, ఖైమక, ఉపరి వాటి పేరు. ఆ 3 స్త్రీ జాతి కప్పలే. ఆ 3 కప్పలు మనం ఆ పేర్లు వాడడం మానేసి బోధురు కప్పలు అంటుంటాం. ఆ కప్పలకి ఎంత కృతజ్ఞత అంటే, అవి సూర్యుడు వర్షాన్ని కురిపించినందుకు బెక 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 అని కృతజ్ఞత చెప్తూనే ఉంటాయిట, నోరు నెప్పెట్టేలా. స్వామి వాన కురిపించావు, స్వామి వాన కురిపించావు, స్వామి వాన కురిపించావు. అందుకే తన పట్ల అంత కప్ప అరిస్తే పాముకి తెలుస్తుంది అది ఇక్కడ ఉందని, తన శరీరం పోతే పోయిందని సూర్యుడికి కృతజ్ఞత చెప్పుకుంటుందట బెకబెకలాడుతూ. అలా చెప్పేవన్నీ కాదు, ఒక్క ఖణ్వక, ఖైమక, ఉపరి, ఈ 3 జాతుల ఆడకప్పలే. కాబట్టి ఇప్పుడు ఈ 3 జాతుల ఆడకప్పలకి అంత కృతజ్ఞతాభావం ఉంది కాబట్టే సూర్యనారాయణమూర్తికి అవంటే అంత ప్రీతిట. భక్తి అంటే ఏమిటండి? కృతజ్ఞతే. స్వామి నువ్వు నాకేమి ఇవ్వలేదు స్వామి అన్నారనుకోండి, ఆయన మురిసిపోతాడు, వీడు రా పాత్రుడు. స్వామి నువ్వు నాకు అది ఇవ్వలేదు స్వామి అన్నారు అనుకోండి, వీడికి ఇచ్చింది గుర్తుండదురా అనుకోడు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. రామాయణం కిష్కింధకాండలో లక్ష్మణుడు అంటాడు, బ్రహ్మజ్ఞేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు. కాబట్టి మహానుభావుడికి వానలు పడకపోతే ఈ 3 జాతుల కప్పలలో ఏదో ఒక కప్పని పట్టుకుంటారు. పట్టుకుని దాన్ని తీర్చి దానికి అభిషేకం చేసి దాన్ని పల్లకీలో పెట్టి ఊరిరిగింపు చేస్తారు. స్వామి నీ అనుగ్రహం లేకపోవడానికి మా కృతజ్ఞత కారణం, ఇది మేము తెలుసుకుని నీ పట్ల కృతజ్ఞత ఉన్నవాడి కాళ్ళు అట్టుకుని ఊరేగిస్తున్నాను, నెత్తి మీద ఎట్టుకుని అనుగ్రహించారు. మనం కనీసం రాత్రల్లా వర్షం కురిపిస్తే పొద్దున్నన్నా నమస్కారం పెట్టకపోతే కప్ప బెకబెక బెకలాడుతూ ప్రాణం పాము కప్ప చెప్పడానికి సిద్ధపడింది, దాన్ని ఊరేగింపు చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడై వర్షం కురిపిస్తాడు. అందుకే కప్పకి పూజ, కప్పని ఊరేగించడం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.